హలో, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తున్నా. నేను ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ చేస్తున్నాను. ఒకటి కాజు, ఇంకొకటి బాదం. ఓకే, ఇప్పుడు చేద్దాం. నేను మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ కాంపౌండ్ రెండు 100 గ్రామ్స్ తీసుకున్నా. అవి రెండు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఒక బౌల్లో తీసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. ఓవెన్ ఉన్న వాళ్ళు ఒక 1 minute ఓవెన్ లో పెడితే చాక్లెట్ మెల్ట్ అవుతుంది. ఎక్కడ క్రమ్స్ లేకుండా చాలా స్మూత్ గా వచ్చే వరకు మెల్ట్ చేసుకోవాలి. అప్పుడే చాక్లెట్ అనేది స్మూత్ గా ఉంటుంది. ఇలా స్మూత్ గా మెల్ట్ చేశాక ఒక పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకొని, కావాలంటే మనం స్పూన్ తో కూడా మౌల్డ్ లోకి వేసుకోవచ్చు. స్పూన్ తో వేస్తే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఈ పైపింగ్ బ్యాగ్ లో అయితే అంత వేస్టేజ్ ఉండదు. సో పైపింగ్ బ్యాగ్ లో నేను వేసుకుంటున్నా. సిజర్ తో ఎడ్జ్ లో కట్ చేసి నేను చాక్లెట్ మౌల్డ్ లోకి తీసుకుంటున్నా. ఇలాంటి డిఫరెంట్ మౌల్డ్స్ షాపుల్లో దొరుకుతాయి. మొత్తం ఫిల్ చేశాక చాక్లెట్ మౌల్డ్ ని బట్టి బాగా ట్యాప్ చేయాలి. అప్పుడే ఎయిర్ బబుల్స్ ఎక్కడన్నా ఉంటే రిలీజ్ అవుతాయి. లేకుంటే ఆ చాక్లెట్ మొత్తం హోల్స్ గా పడిపోతుంది. అలా ట్యాప్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన కాజూస్ దాని మీద వేస్తున్నా. ఇట్లా కాజు వేస్తే క్రంచీగా చాక్లెట్స్ చాలా బాగుంటాయి. హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్న ఫీలింగే రాదు. రియల్ చాక్లెట్స్ లా ఉంటాయి. రియల్ గా షాప్ లో తీసుకునే చాక్లెట్స్ లా ఉంటాయి. ఇలా కాజు వేసాక కూడా చాక్లెట్ మోల్డ్ ని ట్యాప్ చేయాలి. అప్పుడే ఆ కాజు చాక్లెట్ లో సెట్ అవుతుంది. ఇంకా నేను దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 10 minutes పెడుతున్నా. నెక్స్ట్ ఈ చాక్లెట్ మిక్స్ లో బాదం కలుపుతున్నా. దీన్ని బాగా మిక్స్ చేశాక హాట్ సింబల్ మౌల్డ్ లోకి తీసుకుంటున్నా. ఇది మొత్తం ఫిల్ చేశాక బాగా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్ లో ఒక 10 minutes పెడుతున్నా. ఫ్రిడ్జ్ లో 10 minutes పెట్టాక బాగా సెట్ అయింది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాక్లెట్స్ ఎక్కడ అంటుకోవడం కానీ స్టిక్కీనెస్ కానీ ఏది లేదు. చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీటిని ఇంకా చాక్లెట్ వ్రాపర్స్ తో ప్యాక్ చేసుకోవడమే. ఈ చాక్లెట్స్ ఫ్రిడ్జ్ లో కాకుండా బయట ఉన్నా కూడా మెల్ట్ అవ్వదు. ఇన్ కేస్ మీకు మెల్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మళ్ళీ నార్మల్ గా సెట్ అయిపోతుంది. దీంట్లో డార్క్ చాక్లెట్ మిక్స్ చేస్తాం కదా, దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో నాకు తెలిసి బయట చాక్లెట్స్ కన్నా ఇలా చేసుకోవడం బెస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.